మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్నీ అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీహార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. ఈ పరిస్థితిలో ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం, ఘాట్లో పెట్టాం. అయితే వెంటిలేటర్ పై నుండే రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి, ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్ళీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేశారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నాడంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు. అందుకే 4 రూపాయలు వడ్డీ అంటారు, 5 రూపాయలు వడ్డీ అంటారు. అమారిగా వీళ్ళు కూడా అమారీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నారు. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళీ ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరియం కూడా అడుగుతున్నాం. డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ ఇది. నీకు స్వాపింగ్ ఎక్కడే సార్ డెట్ వాళ్ళు. కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 తీసుకొస్తాం. ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. ఆదాయం పెరగాలి. సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఖర్చు తగ్గాలి. మీరు చూస్తే ఇప్పుడు నేను చూపించలేదు కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గిపోయి పర్ క్యాపిటల్ డెట్ పెరిగిందంటే అది వీళ్ళు వేసినటువంటి భారం. దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా. కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏంటి ఇంకా అయిపోలేదని. నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, కానీ 3 సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చే పరిస్థితి రాలేదు. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు, పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు. లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి
ఈ అప్పులన్నీ ఇవన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్ని రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ, ఈరోజు రివైవల్లో ఉన్నాం, తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెంచుతాం, పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది. ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ఈ ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం. అందుకే నేను పదే పదే చెప్పాను, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి. 2019 తెలుగుదేశం పార్టీ గెలిచి 13.5-15% కానీ గ్రోత్ వచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది. ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, రోజు రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్నేళ్ళు పడుతుంది, మీరు రికవర్ అవుతారా, మీరు బయటపడతారా, లేదంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది, మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్గా చేసుకుంటే, ఇలాంటివి ఏవి ఒక పేషెంట్గా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒకసారి మనం హాస్పిటల్కి పోతాం, ఇమ్మీడియట్గా స్టంట్ వేయాలంటారు, లేదంటే ఇమ్మీడియట్గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు. ఆ పరిస్థితికి వచ్చాం మనం ఇక్కడ. దట్ ఈస్ వేర్ వీఆర్. దీన్ని రివైవ్ చేస్తాం, స్ట్రీమ్లైన్ చేస్తాం. సార్, ఇక్కడ డెప్ట్ సర్వీస్ గురించి, డెప్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో 3 lakhs సంథింగ్ ఉంది సార్. నేను ఫిగర్స్ కరెక్ట్గా రాసుకోలేదు. అవి కేవలం గవర్నమెంట్ బారోవింగ్స్ అయినా, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అవి క్యాలిక్యులేట్ చేయలేదా? ఎట్లా అది ఆ కంక్లూజన్ ఎట్లా వచ్చింది చెప్పగలరా? అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇది వీళ్ళు లెక్కేసింది గవర్నమెంట్ బారోయింగ్స్ అవన్నీ ఇచ్చారు, నీతి ఆయోగ్ చేసింది. వైట్ పేపర్లో ఇచ్చా మనం కాదు సార్. ఇదే పారామీటర్స్లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేస్తుంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఇంకా కాళ్ళ కట్టేది సార్. అది కూడా ఒకసారి ఇస్తాను. ఇది పార్షియల్గానే చెప్పినట్టు సార్. ఇది పార్షియలే. ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాను తప్ప మనం మొత్తం చేసింది కాదు. మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి. వైట్ పేపర్లో చాలా డెప్త్కి వెళ్ళి ఇచ్చాం.